श्री कृष्ण चैतन्य नित्यानंद सहोदितो गौडोदये पुष्पवन्तो चित्तौ सन्दोतमोऽनुधौ ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं तस्मै श्रीगुरवे नमः। वंदेहम श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवंश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश नमो महावदन्याय कृष्ण प्रेम पदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्न्य गौरतृषे नमः। సో ఇక్కడ చైతన్య చరితాంతం అంత్యలీలలో 6వ అధ్యాయంలో చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామి కలవడం అనే ఈ అధ్యాయంలో ఈ యొక్క పాణిహటి చీడాదయి మహోత్సవం గురించి వివరించడం జరిగింది. సో ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఉత్సవం. అంటే ఇక్కడ చీడాదహి అనేది ఎందుకు వచ్చిందంటే చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి కరుణను ఇచ్చినటువంటి రోజు. ఇంకా డీటెయిల్ చెప్పాలంటే నిత్యానంద ప్రభు కరుణ ఇచ్చినటువంటి ఒక రోజు. సో చైతన్య మహాప్రభు ఇక్కడ పూరిలో ఉన్నారు. ఆయన ఎన్నో లీలలు చేస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు కృష్ణ యొక్క వియోగంలో ఉన్నారు, విరహ భావంలో. ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో విరహ ఆవేశాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, ఈ యొక్క కృష్ణ యొక్క విరహం కారణంగా ఆయన ప్రదర్శించినటువంటి ఈ వికారాలు అవి వర్ణనాతీతం, వర్ణన చేయలేం దాన్ని. అది తీవ్రమైనటువంటి చైతన్య మహాప్రభు తీవ్రమైన దుఃఖాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన యొక్క ఆ బాధను, అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటిది అది. సో దాన్ని మనం వర్ణించలేం. సో అక్కడ ఆయన చైతన్య మహాప్రభు యొక్క విరహాన్ని ప్రదర్శించినప్పుడు రామానందరాయ్, స్వరూప్ దామోదర్ వాళ్ళ దగ్గర ఉండి మధురమైనటువంటి గీతాలు, శ్లోకాలు పాడుతూ ఉంటారు. ఈ యొక్క కృష్ణలీలకు సంబంధించినటువంటి రసతత్వానికి సంబంధించినటువంటి దానికి ఆయన యొక్క విరహ భావానికి అనుగుణంగా అవి ఉద్దీపన చేయడం కోసం రామానందరాయ్, చైతన్య స్వరూప్ దామోదర్ ఇద్దరు వాళ్ళ దగ్గరగా ఉండి, చైతన్య మహాప్రభు దగ్గర ఉండి యొక్క గీతాలు పాడుతూ ఉంటారు. అవి చైతన్య మహాప్రభుకు చాలా శాంతిని కలిగిస్తూ ఉండేవి. ఏ విధంగా అయితే కృష్ణుడు రాధారాణి యొక్క వియోగ భావం నుంచి గోపబాలు కొందరు ఆనందాన్ని ఇస్తూ ఉంటారు, అదేవిధంగా చైతన్య మహాప్రభువు యొక్క కృష్ణ యొక్క విరహంలో రామానందరాయ్, తర్వాత స్వరూప్ దామోదర్ వాళ్ళు ప్రాణాన్ని ఇస్తూ ఉన్నారు. సో ఒకరోజు చైతన్య మహాప్రభు ఎలా రఘునాథ్ దాస్ గోస్వామికి కృపనిచ్చారని ఇప్పుడు వివరిస్తున్న ఈ అధ్యాయంలో. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆయన వైరాగిక అయ్యే ముందు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించారు. ఆయన ఇంద్రుని యొక్క సౌఖ్యం లాగా ఆయన అనుభవించాడని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అనేక తల్లిదండ్రులు వైష్ణవ కాయస్థ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వైష్ణవులు అని చెప్పొచ్చు. వైష్ణవులకంతా కూడా వాళ్ళు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు బెంగాల్లో ఉన్నటువంటి వైష్ణవులందరికీ కూడా సేవ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క పెద్ద నాన్న హిరణ్యదాస్, గోవర్ధన్ దాస్. సో చైతన్య మహాప్రభు ఇక్కడ మథురకు వచ్చినారనేసి విని రఘునాథ్ దాస్ గోస్వామి ఆయనకి వెళ్ళి కలవాలనుకున్నారు. ఆయన చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారనమాట.
రఘునాథ్ దాస్ కోసం ఎన్నోసార్లు వెళ్ళాలని ప్రయత్నిస్తారు, చాలాసార్లు ఆయన యొక్క ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆ సమయంలో సప్తగ్రామానికి చెందినటువంటి యొక్క ముస్లిం అధికారి ఒకరు ఉండేవాళ్ళు. ఈయన హిరణ్యదాస్, గోవర్ధన్ దాస్ వాళ్ళు పన్నులు వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు జమీందారు ప్రభుత్వం ఉండేది, వాళ్ళు పన్నులు చేస్తూ ఉండేవాళ్ళు. ముస్లిం చౌదరికి వాళ్ళు పన్నులు కలెక్షన్ చేసి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ నంబర్ కూడా ఇచ్చారు, 20 లక్షల నాణాలు వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. సో 15 లక్షల నాణాలు ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు, మిగతాయి వీళ్ళ దగ్గర ఉంచుకునేవాళ్ళు. అంటే వాళ్ళు పన్నులు వసూలు చేసినందుకు ఎంతో కొంత వీళ్ళకు లాభం లభిస్తూ ఉండేది. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆయన 12 లక్షల నాణాలు ఇచ్చేసి 3 లక్షల నాణాలు ఎక్కువగా లాభాన్ని తీసుకున్నారన్నమాట. సో దానివల్ల ఈ యొక్క ముస్లిం చౌదరి వాళ్ళకు విరోధిగా అయ్యారు. సో ఆయన ముస్లిం చౌదరి ఏం చేశాడంటే ఇక్కడ గవర్నమెంట్కు ఆయన ఫిర్యాదు చేశాడు. సో దానివల్ల ఇక్కడ హిరణ్యదాస్ను, రఘునాథ్ దాస్ కోసం తండ్రిని ఆయన జైల్లో వేస్తారు, బందీ చేస్తారు. సో ఇప్పుడు ఈ ముస్లిం చౌదరి మీ యొక్క నాన్నను, పెద్ద నాన్నని శిక్షిస్తాను అనేసి ఎప్పుడు బెదిరిస్తూ ఉంటాడు. కానీ ఈయన ముస్లిం చౌదరి రఘునాథ్ దాస్ కోసం చూడగానే ఆయన మొహం చూసేసి ఆయనకు బాధించాలని ఉండదు అనమాట. ఆయనకు మొహం చూడగానే ఆయన శాంతి అయిపోతాడు, చేయాలనిపించదు అనమాట ఆయనకు. అంటే చూడాలంటే ఆయన రఘునాథ్ దాస్ చూడగానే భయపడేవాడు అనమాట. ఈవెన్ తిట్టాలనుకున్నా కానీ భయపడేవాడు. ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు భాష్యంలో, రఘునాథ్ దాస్ ఎంతో సంపన్నవంతమైన కాయస్థ కులానికి చెందినవాడు. స్థానికుల్లో అతనికి ఎంతో పరపతి ఉండేది. అతడు చౌదరి అతన్ని కొట్టేయడానికి భయపడేవాడు. బయటకు వాడు రఘునాథుని తిడుతూ బెదిరించినా కొట్టేవాడు కాదు. భారతదేశంలో కాయస్థ కులం వారు సాధారణంగా చాలా తెలివి కలవారు, వ్యాపారంలో నిపుణులు అయి ఉంటారు. పూర్వం వారే దాదాపుగా అందరూ ప్రభుత్వాధికారులు అయి ఉంటారు. వారు యాజ్ఞవల్కునిచే కూడా పేర్కొనబడ్డారు. ఈ విషయాన్ని శ్రీ భక్తివినోద్ ఠాకూర్ అమృత ప్రవాహ భాష్యంలో రాశారు. కాయస్థ కులానికి చెందిన ప్రభుత్వాధికారులు ఒక్కొక్కప్పుడు పౌరులను పీడించేవారని ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తుంది. అందుకే జనసామాన్యాన్ని సంపన్నవంతమైన కాయస్థ కులస్తుల నుండి కాపాడడం రాజు బాధ్యత అయి ఉండేది. బెంగాల్లో కాయస్థ కులం దాదాపుగా బ్రాహ్మణ కులంతో సమానంగా గౌరవింపబడేది. కాను వారు మదిర, పానము, మాంసభక్షణం చేసే కారణంగా భారతదేశ అంతర్భాగంలో శూద్రులుగా పరిగణించబడేవారు. ఏది ఏమైనా చరిత్రను బట్టి చూస్తే కాయస్థులు తెలివి కలవారని కనపడుతుంది. అందుకే ముస్లిం చౌదరి రఘునాథ్ దాస్కు భయపడేవాడు, ఎందుకంటే అతడు కాయస్థ కులానికి చెందినవాడు. సో ఇది ఇలా జరుగుతుంది. సో రఘునాథ్ దాస్ గోస్వామి పారిపోవడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. వినయంతో ఈ యొక్క ముస్లిం చౌదరి యొక్క పాదాల పైన పడిపోతాడు ఆయన. సో ఆయనతో మాట్లాడి అంటున్నాడు, రఘునాథ్ దాస్ గోస్వామి చెప్తున్నా, అయ్యా, నా తండ్రి పెద్ద నాన్న మీకు సోదరుల వంటి వారు, అన్నదమ్ములు ఎప్పుడు ఏదో ఒకదాన్ని కొట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు అన్నదమ్ములు తమలో తాము కలయించుకుంటారు, మరొకప్పుడు ప్రీతి కలాపాలు కలిగి ఉంటారు. ఎప్పుడు అటువంటి మార్పులు కలుగుతాయో ఎవరు చెప్పలేరు. అందుకే ఈరోజు కలహించినా రేపు మీ ముగ్గురు శాంతిగా ఒకచోట కలిసి ఉంటారని నా నమ్మకం. నేను నా తండ్రికి ఏ విధంగా కొడుకునో నీకు అంతే. నేను నీ అధీనుడని, నీవే నా పోషకుడివి. సో ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి కొంచెం ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో విధంగా ఒప్పించాలనేసి. సో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడం మంచిది కాదు. మీరు శాస్త్రాలన్నీ కూడా చదివి ఉంటారు, మీరు సాధువులు లాంటి వారు. ఆయన కొంచెం పొగడుతూ ఉన్నాడు రఘునాథ్ దాస్ గోస్వామి. మొత్తం మీద ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఈ చౌదరితో మాట్లాడడం వల్ల ఆ ముస్లిం చౌదరి యొక్క మనస్సు కొంచెం మెత్తబడి ఆయన ఏడవడం మొదలు పెడతాడు. మామూలుగా ముస్లిమ్స్ కొంచెం రఫ్గా ఉంటారు, కఠిన హృదయంతో ఉంటారు. సో ఆయన ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడిసినప్పుడు ఆయన యొక్క కళ్ళలోంచి నీళ్ళని కూడా గడ్డం వరకు కారుతాయి అనమాట. అని ఇలా చెప్పడం ఇందులో. సో అప్పుడు ఆయన అంటాడు, ఆయన చూసేసి, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నువ్వు నాకు కుమారుడివి, నేను ఏదో విధంగా నేను విడుదల చేస్తాను,
నేను పంపిస్తాననేసి రఘునాథ్ దాస్కు మాటిస్తాడు. సో అప్పుడు ఏం చెప్తాడంటే, నీ పెద్ద నాన్న తెలివి తక్కువవాడు, అతడు 8 లక్షల నాణములు అనుభవిస్తున్నాడు, కానీ నేను కూడా దానికి భాగస్వామిని, దానిలో నాకు కూడా కొంత వాటా ఇవ్వాలి. ఇప్పుడు నీ పెద్ద నాన్న నాతో కలిసి ఏర్పాటు చేయి, అది ఏదో మంచిదని తలిస్తే అది చేయి. ఇప్పుడు నేను పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉన్నాను. సో ఈ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి మొత్తం మీద ఈ యొక్క చౌదరితో సామరస్యంగా ఈ యొక్క సమస్య పరిష్కారం కావడానికి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళ మధ్యలో ఈ యొక్క సమస్య తీరిపోతుంది. తర్వాత ఇంకా ఈ విధంగా ఆయన ఇష్టం లేనప్పటికీ రఘునాథ్ దాస్ గోస్వామి ఇట్లాంటి వ్యాపార విషయాల్లో, తర్వాత ఇట్లాంటి విషయాల్లో ఆయన నిమగ్నం అవుతుంటారు. ఆయన నిమగ్నం అయినప్పటికీ ఆయన యొక్క హృదయం పూర్తిగా చైతన్య మహాప్రభుని ఎప్పుడు వెళ్ళి కలుసుకోవాలా, ఎప్పుడు ఆయన పూర్తిగా శరణాగతి పొందాలనే యొక్క భావన ఆయనలో పెరుగుతూనే ఉంటుంది. సో ఈ యొక్క సంవత్సరం ఇది జరిగింది, ఇవంతా స్టోరీ. తర్వాత సంవత్సరం ఇంకా ఆయన నిశ్చయించుకుంటారు రఘునాథ్ దాస్ ఇంటి నుంచి వెళ్ళిపోవడం కోసం. సో అదే రాత్రి, ఒకరోజు రాత్రి ఆయన ఒంటరిగా వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ తండ్రి గారు వెళ్ళేసి తీసుకొని వస్తారు. సో ఈ విధంగా రోజు ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది, ప్రతిరోజు. ఇది దాదాపు ప్రతిరోజు వ్యవహారంగా మారింది. రఘునాథ్ దాస్ ఇంటి నుండి పారిపోయేవాడు, తండ్రి అతని పట్టి వెనుకకు తీసుకొని వచ్చేవాడు. అప్పుడు రఘునాథ్ దాసుని తల్లి తన భర్తతో ఇలా పలికింది, ప్రతిరోజు పారిపోతుంటాడు, మళ్ళీ తీసుకొని వస్తాడు, పారిపోతాడు, తీసుకొని వస్తాడు. సో అప్పుడు అమ్మ చెప్తుంది, రఘునాథ్ దాస్ కోసం యొక్క తల్లి ఇలా మాట్లాడుతుంది, మన పిల్లవాడు పిచ్చివాడయ్యాడు, వీడిని తాళ్ళతో కట్టి ఉంచండి అని ఆమె అన్నప్పుడు తండ్రి అతి దుఃఖితుడై ఆమెతో ఇలా అన్నాడు, మన కుమారుడు రఘునాథ్ దాస్కు స్వర్గరాజు ఇంద్రుడి వంటి ఐశ్వర్యం ఉన్నది, అప్సరవాస వంటి భార్య ఉన్నది, అయినా అతని మనస్సును కట్టివేయలేకపోతున్నాము. అంటే బహిర్గతంగా కట్టొచ్చు, కానీ ఆయన మనస్సు లేదు ఇక్కడ. అందమైన భార్య ఉంది, అండ్ ఇంద్రుని లాంటి వైభోగం ఉంది, ఎంతో ధనం ఉంది, ఆయన ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మనస్సు ఇక్కడ లేదు. సో అట్లాంటప్పుడు ఈ యొక్క తాళ్ళు కట్టి ఉంచేం ఉపయోగం అనేసి ఆయన చెప్తాడు. మన యొక్క పూర్వజన్మ కర్మ ఫలం ఏమో, ఆయన యొక్క మనస్సు ఈ విధంగా మారింది. ఆయనకి ఈ యొక్క కుటుంబ వ్యవహారం పైన ఆసక్తి లేదు, ఇది ఆయన యొక్క ప్రారంధం ఉన్నట్టుందనేసి భార్యతో అంటాడు వీరణ్యదాస్. ఈయనకు చైతన్య మహాప్రభు చాలా కరుణనిచ్చారు, అందువల్ల ఈ విధంగా పిచ్చివాళ్ళగా ఆయన తయారయ్యాడు. చైతన్య మహాప్రభు కరుణ లేకుంటే ఈ విధంగా ఆయనకి ఇంత వైరాగ్యం అనేది పొందేది కాకుండా అనేసి చెప్తాను ఆయన. సో ఈ లోపల రఘునాథ్ దాస్ గోస్వామి ఆలోచిస్తున్నారు, ఇంకా ఆయన ఈ భౌతిక సంసారం నుంచి బయటపడలేకపోతున్నారు, ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఆయన నిత్యానంద ప్రభువుని కలవాలనుకుంటారు ఒకరోజు. సో అప్పుడు పానీహట్టి అనే ఊర్లో, ఇప్పటికి కూడా ఉంటుంది, కలకత్తా నుంచి ఒక 4 గంటల దూరంలో ఉంటుంది, పానీహట్టి అనేటువంటి గ్రామంలో నిత్యానంద ప్రభు అక్కడికి వస్తారు. సో అప్పుడు రఘునాథ్ దాస్ వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటారు. సో నిత్యానంద ప్రభు అక్కడ కూర్చొని ఉంటారు, ఆయన సేవకులు అందరూ ఉంటారు, అందరూ కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ అక్కడ లీలలు చేస్తూ ఉంటారు. సో అక్కడ గంగా నది ఒడ్డు కింద చెట్టు కింద కూర్చొనేసి నిత్యానంద ప్రభు కోటి సూర్యులు ఉదయించేటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ అందరూ భక్తులు ఉన్నారు, ఇక్కడ అందరూ నిత్యానంద ప్రభు కృపను పొందుతూ ఉన్నారు. సో రఘునాథ్ దాస్ చూసేసి ఆయన ఆశ్చర్యచకితవుతున్నారు, ఎలా నిత్యానంద ప్రభు అందరికి కరుణనిస్తున్నాడు అనేసి. సో ఆయన వచ్చేసి దూరం నుంచే ప్రణామం చేస్తారు రఘునాథ్ దాస్, చాలా దూరం నుంచే. సో అప్పుడు రఘునాథ్ దాస్కు చూసి నిత్యానంద ప్రభు ఆయన యొక్క సేవకునితో చెప్తాడు, సో అక్కడ నా సేవకుడు ఒకడు ప్రణామం చేస్తున్నాడని చెప్తాడు అనమాట. సో అప్పుడు నిత్యానంద ప్రభు దూరం నుంచి మాట్లాడుతున్నాడు, నీవు దొంగవి, ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చావు, ఇక్కడికి రా, ఈరోజు నేను దండిస్తాను అని నిత్యానంద ప్రభు చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు నిత్యానంద ప్రభు యొక్క ఫెస్టివల్ చెప్పాలంటే, ఆయన కృపనిచ్చినటువంటి రోజు. కానీ రఘునాథ్ దాస్ వెళ్ళట్లేదు దగ్గరికి, కానీ నిత్యానంద ప్రభు బలవంతంగా ఆయన పట్టుకొని వస్తారు, ఆయన తలపైన తనడం అంటే ఆయన యొక్క పాద పద్మాలు పెట్టేసి ఆయనకు ప్రణామం చేయిస్తారు. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు ఆయన పరమ కరుణామయుడు, అంటే అడగకుండానే ఆయనకు కృపనిచ్చారు. ఆయన యొక్క దివ్యమైనటువంటి పాద పద్మాలను, ఇతాయి పదకమల కోటి చంద్ర సూచితల, సో అట్లాంటి పవిత్రమైనటువంటి పాదాలను రఘునాథ్ దాస్ యొక్క
తలపైన పెట్టడం జరుగుతుంది. సో రఘునాథ్ దాస్ కోసం నిత్యానంద ప్రభుతో మాట్లాడుతున్నారు. నిత్యానంద ప్రభు మాట్లాడుతున్నారు రఘునాథ్ దాస్తో. నీవు దొంగవి, దగ్గరకు రాకుండా నీవు దూరంగా ఉంటున్నావు. ఇప్పుడు నేను పట్టుకున్నాను కనుక ఇక తప్పక శిక్షించి తీరుతాను. సో అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏం శిక్షేస్తారు నిత్యానంద ప్రభు. ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేయి, నా వాళ్ళందరికీ పెరుగు అటుకులు తినిపించు అని అది విని రఘునాథ్ దాస్ పరమానంద భరితుడయ్యాడు. అంటే నిత్యానంద ప్రభు భయపడ్డారు. అది రఘునాథ్ దాస్ మొదట భయపడతారు, అసలు ఏం వస్తుంది శిక్ష అనేసి. కానీ ఇది శిక్ష కాదు ఇది. సో అది వినేసి రఘునాథ్ దాస్ చాలా ఆనందం అవుతాడు. సో రఘునాథ్ దాస్ కోసం అది వినేసి నానా రకాల తినుబండారాలు తీసుకొని వచ్చి, సో అక్కడ ఆయనకు చాలామంది మనుషులు ఉంటారు, పెద్ద వ్యాపారస్తులైన కొన్ని వందల మంది సేవకులు ఉంటారు. సో వాళ్ళందరిని తీసుకొని వస్తారు. అప్పుడు రఘునాథ్ దాస్ అటుకులు, పెరుగు, పాలు, మిఠాయిలు, చక్కెర, అరటి పండ్లు, ఎన్నో రకాలైనటువంటి తినుబండారాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు దూర ప్రాంతాల నుంచి. సో ఈ ఉత్సవం జరగబోతున్ననేసి బ్రాహ్మణులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా తెలిసిపోతుంది. అప్పుడేం వాట్సాప్ లేదు, అప్పుడేం ఫోన్ కాల్స్ లేవు. సహజంగా అన్నీ తెలిసిపోతుండే అనమాట. న్యూస్ అంతా కూడా వార్తల ద్వారా అన్నీ తెలిసిపోతూనే ఉంటాయి. గూఢాచారులు ఉండేవాళ్ళు. ఎట్లుంటాయంటే మామూలుగా మన గ్రామంలో ఏదైనా జరిగితే గ్రామం అంతా తెలుస్తుంది ఎవరింట్లో ఏం జరుగుతుంది అనేసి. కానీ నగరంలో ఈ ఇంట్లో జరిగితే ఆ ఇంట్లో తెలియదు. అంటే ఇప్పుడు ఇంకెట్లా ఉందంటే ఈ రూమ్లో ఏం జరుగుతుందో పక్క రూమ్లో 3 బెడ్రూమ్ ఉందనుకోండి, 3 బెడ్రూమ్లో 3 ఉంటారు. ఏ రూమ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ రూమ్లో వీడు ఉరిపెట్టుకొని చచ్చిపోతే 3 రోజుల తర్వాత చూశారు ఒక ఇంట్లో. అలా ఉందన్నమాట ఇప్పుడు. కానీ పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక ఇంట్లో అందుకనే చాలా గౌరవంగా బతికేవాళ్ళు అనమాట వాళ్ళు. మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది గ్రామంలో, తప్పు అవుతుంది అంతా తెలిసిపోతుంది అనమాట. అది మీడియా ఉంటుంది అనమాట అక్కడ. FM కిరణాలు అనేది ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. ప్రజలకు అంత న్యూస్ తెలిసిపోతూనే ఉంటుంది, ఏది ఎక్కడ దాచిపెట్టలేరు అనమాట. సో ఇక్కడ మంచి వార్త ఇది. ఉత్సవం జరుగుతుంది, నిత్యానంద ప్రభు ఉన్నారు, రఘునాథ్ దాస్ కోసం ఇట్లా ఫెస్టివల్ చేస్తున్నారు అనేసి. అప్పటి గోస్వామి అవ్వలేదు, రఘునాథ్ దాస్. సో అందరూ అసంఖ్యాకమైనటువంటి జనాలు వచ్చారు. సో ఈ జనాలు పెరిగిపోయిన చూసి ఇంకా రఘునాథ్ దాస్ ఇంకా ఆర్డర్ చేస్తారు. ఇంకా తినుబండారాలు, అటుకులు, పెరుగు, పాలు, కొన్ని 400 పెద్ద కుండలు, పెద్ద కుండ అంటే ఇంతగా పెద్ద గానుగల్లాగా ఉంటాయి పెద్ద కుండలు, పెద్ద మట్టి కుండలు తెప్పిస్తారు. ప్రత్యేకంగా అందులో నిత్యానంద ప్రభు యొక్క ప్రీత్యర్థం అటుకులు నానబెడతారు. ఒక చోట ప్రతి పెద్ద కుండలో వేడి పాలలో అటుకులు నానబెట్టారు. తర్వాత సగం అటుకులను పెరుగు, చక్కెర, అరటి పండ్లతో కలిపారు. మిగిలిన సగం అటుకులను మరగబెట్టిన చిక్కగా చేసిన పాలతోను, చెంపకల అనే ప్రత్యేకమైన అరటి పండ్లతో, ఇప్పుడు మనం చేసిన అరటి పండ్లు కావా, ఎండిపోయిన అరటి పండ్లు కావా, చెంపకల అరటి పండ్లు అంటే అరటి పండు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కెర, నెయ్యి, కర్పూరం అంటే ఆరతి ఇచ్చేది కాదు, పచ్చ కర్పూరం, దాన్ని కలిపారు. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు కొత్త వస్త్రాలను ధరింపజేసి తర్వాత ఆయన వేదిక పైన కూర్చోబెట్టారు. సో ఒక బ్రాహ్మణుడు వచ్చేసి 7 మట్టి కుండలను ఆయన ముందు వచ్చారు. 7 స్పూన్లు కూడా తినడానికి కష్టపడుతున్నారు ఇక్కడ. 7 మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. వేస్తే ఏం చేశారు, ఆయన ముందు చాలా ప్రముఖమైన వాళ్ళు కూర్చున్నారు నిత్యానంద ప్రభు దగ్గర. రామదాస్, సుందరానంద, గదాధర్ దాస్, మురారి, కమలాకరుడు, సదాశివుడు, పురంధరుడు, ఈ నిత్యానంద ప్రభు క్లోజ్ అసోసియేట్స్, వీళ్ళు అంతరంగ సహచరులు. ధనంజయుడు, జగదీశ్వరుడు, పరమేశ్వర దాస్, మహేషుడు, గౌరీదాస్, హోడా కృష్ణదాస్. సో వీళ్ళందరూ దగ్గర కూర్చున్నారు. అట్లే ఉద్ధరన్ దత్త ఠాకూర్ కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు వేదిక పైన ఉన్నారు వాళ్ళ ముఖ. తర్వాత ఇంకా భక్తులందరూ వస్తున్నారు. సో వాళ్ళందరి యొక్క సంఖ్య లెక్క పెట్టలేకపోతున్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు అనమాట. ఉత్సవ వార్తను విని పలువురు పండితులు, బ్రాహ్మణులు, పురోహితులు అక్కడికి చేరారు. నిత్యానంద ప్రభు వారందరినీ ఆదరించి తనతో పాటు ఎత్తైన వేదిక మీద ఆసీనులు చేయించారు. ప్రతి ఒక్కరికి 2 మట్టి కుండలు ఇచ్చారు. ఒక కుండలో చిక్కబెట్టిన పాలలో అటుకులు వేసి ఉన్నాయి, ఇంకొక దానిలో పెరుగుతో అటుకులు వేసి ఉన్నాయి. మిగిలిన వారందరూ ఒక వేదిక చుట్టూ గుంపులుగా కూర్చున్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారో ఎవరూ లెక్క పెట్టలేరు. అంటే అప్పుడు జనాభా చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంటున్నారు జనాభా ఎక్కువ అని,
కానీ వాస్తవంగా అప్పుడు జనాభా చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ప్రతి ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 8 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 12 మంది, అంటే ఒక కుటుంబం అంటే ఒక 40, 50 మంది ఉండేవాళ్ళు. ఒక ఊరులాగా. ఇప్పుడు 70 మంది అంటే ఒక కుటుంబం, 60, 70 ఒక కుటుంబం అన్నమాట. చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు జనాలు. ప్రతి ఒక్కరికి 2 మట్టి కుండలు ఇచ్చారు. ఒక కుండ పెరుగులో అటుకులు, తర్వాత ఇంకో కుండలో పాలలో నానబెట్టినవి. సో ఈ విధంగా ఆ గంగా తీరంలో అందరూ ఈ 2 కుండలు పట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ అందరూ కూర్చొనేసి తింటూ ఉన్నారు. ఇంకా స్థలం జరిగిపోవట్లేదు. వేదిక పైన కూర్చున్నారు, కింద కూర్చున్నారు, ఇంకా కూర్చున్నారు. తర్వాత అట్లే ఇంకా స్థలం లేకుండా గంగా తీరంలో కూడా కూర్చొని ఉన్నారు. గంగా నదిలో కూడా వెళ్ళారనమాట. నీళ్ళలో కూడా కొందరు నిలబడేసి ఉన్నారు కుండలతో, ప్లేస్ లేకుండా. కొందరు వేదిక క్రింద తిన్నారు, కొందరు గంగా తీరంలో తిన్నారు. ఆహారం పంచడానికి ఉన్నట్టు 20 మంది వ్యక్తులు, వారందరికీ 2 మట్టి కుండలు ఇచ్చారు. తర్వాత ఆ సమయంలో రాఘవ పండిత్ వస్తాడు. సో ఆయన చూసి నవ్వుతూ ఉన్నాడు అనమాట. ఏమి లీల అనేసి. కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి. అందరూ 2 కుండలు పట్టుకొని ఉన్నారు, తింటూ ఉన్నారు. సో అప్పుడు రాఘవ పండిత్ ఏమంటే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. సో ఆయన ఎక్కడొచ్చినా ప్రత్యేకంగా వండబడినటువంటి పదార్థాలు. సో రాఘవ పండిత్ ఇంట్లో రాధారాణి వచ్చి వండుతుందని చెప్తారు. చైతన్య మహాప్రభుకు చాలా ఇష్టమైనటువంటి భక్తుడు రాఘవ పండిత్. ఎప్పుడు వచ్చినా, పూరికి వచ్చినా కొన్ని వందల ఐటమ్స్ తీసుకొని వస్తాడు. తర్వాత గోవిందని అడుగుతూ ఉంటాడు ఆయన, తిన్నారా చైతన్య మహాప్రభు అనేసి. గోవింద్ అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు చైతన్య మహాప్రభు కొంచెం లేట్ అవుతుంది. తర్వాత ఇంకా రాఘవ పండిత్ అడుగుతున్నాడు, చాలా పదార్థాలు తింటూ ఉంటారు చైతన్య మహాప్రభు. సో అప్పుడు రాఘవ పండిత్ నిత్యానంద ప్రభు అంటున్నారు, ప్రభు మీ కొరకు నేను నైవేద్యం పెట్టాను, కానీ మీరు ఇక్కడ ఉత్సవంలో ఉన్నారు, ఇంట్లో ప్రసాదం మిగిలిపోయింది అన్నారు. అంటే రోజు వచ్చి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వచ్చేసి రాఘవ పండిత్ ఇంట్లో ప్రత్యక్షంగా తింటారనమాట ప్రతిరోజు. సో బట్ ఈరోజు రాలేదనేసి ఆయన ఎక్కడ వెళ్ళారనేసి ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చారు రాఘవ పండిత్. సో అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తున్నారు, పగటిపూట నేను ఈ ఆహారం అంతా తింటాను, రాత్రి ఈ వేళ నీ ఇంట్లో భోజనం చేస్తాను. సో వస్తాను ఈరోజు, కానీ రాత్రి వస్తానని చెప్తున్నారు. ఎందుకంటే నేను గోపజాతికి చెందినటువంటి వాడిని. సో నేను చాలామంది గోపగణంతో ఉంటాను ఎప్పుడు. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో నాకు వనభోజనం అంటే చాలా ఇష్టం. సో నాకు ఇదే ఆనందంగా ఉంది. నీ ఇంట్లో తర్వాత వస్తాను నేనని చెప్తాను. సో అప్పుడు ఏం చేశాను, నిత్యానంద ఆయన రాఘవ పండితుడు కూర్చోబెట్టేసి ఆయన కూడా 2 కుండలు ఇచ్చారు. సో ఆయన కూడా తినమని చెప్పారు. సో ఈ విధంగా అందరికీ అటుకులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు ఒక పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి చాలా చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అటుకులన్నీ ఇచ్చారు. సో అప్పుడు నిత్యానంద ప్రభు ధ్యానంలో చైతన్య మహాప్రభు గురించి ఆలోచిస్తారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వేరువేరుగా ఎప్పుడు ఉండరు. నిత్యానంద ప్రభు అంటే చైతన్య మహాప్రభు అంటే, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఉంటారు. సో అప్పుడు నిత్యానంద ప్రభు ధ్యానం చేయగానే చైతన్య మహాప్రభు వస్తారు. చైతన్య మహాప్రభు రాగానే నిత్యానంద ప్రభు లేచి నిలబడతారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు చూసేసి వీళ్ళందరి విధంగా పాలతో పెరుగుతో నానబెట్టిన అటుకులు చూసి ఎంతో ఆనందిస్తారు. చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే, అందరి కుండలోంచి కొంచెం కొంచెం అటుకులు తీసేసి నవ్వుతూ చైతన్య మహాప్రభు నోట్లో పెడతారు నిత్యానంద ప్రభు. అండ్ చైతన్య మహాప్రభు కూడా నవ్వుతూ ఈ యొక్క గుప్పడు అటుకులు తీసేసి నిత్యానంద ప్రభు నోట్లో పెడతారు. అంటే ఇది లీల, మనం చేయకూడదు ఇదంతా కూడా. సో ఈ విధంగా గుంపులో నడుస్తూ ఉన్నారు. నిత్యానంద ప్రభు, చైతన్య ప్రభు ఇద్దరు కలిసి అక్కడ నడుస్తూ ఉన్నారు. ఈ యొక్క వినోదాన్ని అందరూ చూస్తున్నారు, అందరూ తిలకిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇక్కడ నిత్యానంద ప్రభు ఏం చేస్తున్నారు, ఏ విధంగా నడుస్తున్నారు, అసలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద అక్కడ చైతన్య మహాప్రభును అందరూ కాకుండా కొందరు భక్తులు దర్శిస్తారు స్వయంగా చైతన్య మహాప్రభుని కూడా. తర్వాత చైతన్య మహాప్రభుకు ఆసనం వేసి కూర్చోబెడతారు. అప్పుడు చైతన్య మహాప్రభు కూడా అన్ని కుండల్లో అటుకులు పెడతారు. సో ఈ విధంగా వాళ్ళు అటుకులు తిన్న తర్వాత చైతన్య మహాప్రభు తర్వాత నిత్యానంద ప్రభు ఇద్దరు నానా రకాలైనటువంటి భావావేశాన్ని ప్రదర్శిస్తారు. అందరూ హరినామం కీర్తిస్తూ తినండి అని నిత్యానంద ప్రభు ఆదేశించగానే హరి హరి అని ప్రతిధ్వని విశ్వమంతటా నిండింది. కొన్ని వేల మంది అందరూ హరినామం చేయండి, అందరూ హరి హరి అనుకుంటూ పెద్ద శబ్దం చేశారు. సో వాళ్ళు అందరూ కూడా, వైష్ణవులు అందరూ కూడా హరి హరి అనేసి చెప్తూ కృష్ణ బలరాముని గుర్తు చేసుకున్నారు. సో ఈ విధంగా ఈ వ్యవహారం అంతా జరిగింది. ఇదంతా కూడా రఘునాథ్ దాస్ యొక్క భాగ్యం.
నిత్యానందుని యొక్క కృప ఎవరికి తెలుస్తుంది? ఎలా ఇస్తాడు ఆయన? ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చారు, కానీ ఇది రఘునాథ్ దాస్ కోసం ఒక భాగ్యం ఇది. సో ఈ విధంగా చైతన్య మహాప్రభువే స్వయంగా వచ్చి, నిత్యానంద ప్రభు స్వయంగా వచ్చి, వైష్ణవులందరూ వచ్చేసి ఆయన ఇచ్చినటువంటి ఈ విందును అందరూ ఆరగించారు, తీసుకున్నారు. సో చాలామంది ఈ యొక్క ప్రేమలో మునిగిపోయారు. ఎంతోమంది ఇది వినేసి దుకాణదారులు చాలామంది వచ్చేసి అక్కడ దుకాణాలు పెట్టారు, అమ్మడానికి వచ్చారు. కానీ అవన్నీ కూడా రఘునాథ్ దాస్ కోసం అన్నీ ఆయనే కొనేశారు. మొత్తం కొన్ని వందల షాపులు వచ్చినాయి అక్కడ. అన్నీ వచ్చినటువంటి తినుబండారాలు, అటుకులు, మిఠాయిలు అన్నీ కొనేసి అందరికీ పంచిపెడుతూనే ఉన్నారు అనమాట. ఆయనకు డబ్బులతో సమస్య లేదు, చాలా ధనం ఉంది. సో చివరికి నిత్యానంద ప్రభు ప్రసాదం తీసుకున్నారు, చేతులు కడుక్కున్నారు. 4 కుండల్లో ఉన్నటువంటి మిగిలిన ఆహారాన్ని నిత్యానంద ప్రభుకు మహాప్రసాదంగా ఇచ్చేశారు. సో నిత్యానంద ప్రభు ఆ ప్రసాదాన్ని కొందరికి ఇతరులకు కూడా పంచుతారు, వేరే వాళ్ళకు కూడా. తర్వాత తాంబూలం ఇస్తారు. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు అన్నశేషాన్ని రఘునాథ్ దాస్ కోసం ఇచ్చేసి ఈ యొక్క ఉత్సవంలో అందరి కరుణ ఆయనకి ఇప్పిస్తారు. వైష్ణవుల యొక్క కరుణను ఇప్పిస్తారు, ఆయన కరుణను ఇస్తారు. తర్వాత సాయంత్రం విశ్రాంతి కోసం రాఘవ పండిత్ ఇంటికి వెళ్తారు. సో అక్కడ వెళ్ళేసి నృత్యం చేస్తారు, చాలా పెద్ద ఎత్తున నృత్యం జరుగుతుంది. సో అందరూ కూడా ప్రేమలో మునిగిపోతారు దానిలో. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ రఘునాథ్ దాస్ ఆయన ఇంకా ఈసారి ఆయనకు అర్థమవుతుంది నిత్యానంద ప్రభు కృప వచ్చింది కాబట్టి. ఇంకా తర్వాత ఉంది ఇందులో, ఇవన్నీ నేను చదవట్లేదు. రాఘవ పండిత్ చెప్తారు, ఆయన మహాప్రసాదం ఇస్తారు. తర్వాత చివరికి అందరికీ భోజనం చేసిన తర్వాత రఘునాథ్ దాస్ కోసం ఆ మహాప్రసాదం తీసుకుంటారు. సో ఆయన సాష్టాంగ ప్రణాళం చేస్తారు నిత్యానంద ప్రభుకు. అండ్ నిత్యానంద ప్రభు ఆశీర్వాదం ఇస్తావు. ఆయన ప్రార్థిస్తున్నాడు ఈ విధంగా: నేను మానవాధములను, పరమపాపిని, పతితుడను, హీనుడను. నేను చైతన్య మహాప్రభు ఆశ్రయాన్ని పొందాలనుకుంటున్నాను, మీ యొక్క ఆశ్రయాన్ని నేను పొందాలనుకుంటున్నాను అని చెప్తాను అనమాట. చంద్రుని పట్టుకోవాలని కోరుకున్న వామనులాగా నేను నా శక్తినుసారం ఎన్నోసార్లు ప్రయత్నించిన కృతకృత్యును కాలేకపోయాను. నేను పారిపోయి గృహబంధనాలను విడిచిపెట్టడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి దురదృష్టవశాత్తు నా తల్లిదండ్రులు నన్ను బంధించి ఉంచారు. మీ కరుణ లేనిదే ఎవరు చైతన్య మహాప్రభు ఆశ్రయాన్ని పొందలేదు. కానీ మీరు కరుణ చూపితే అధముండైన నేను మీ యొక్క పాదపద్మాశ్రయాన్ని పొందగలను. నేను అయోగ్యుడను, భీతుడను అయినప్పటికీ మిమ్మల్ని అర్థించేదేమంటే, నా ఎడ విశేషమైనటువంటి కృపను చూపి చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాశ్రయాన్ని నాకు ప్రసాదించండి అని ఇక్కడ రఘునాథ్ దాస్ ప్రార్థిస్తున్నారు నిత్యానంద ప్రభు. సో మీ యొక్క పాదాలను నా యొక్క శిరంపై నిలిపి నాకు వరాన్ని ఇవ్వండి అని కోరుకుంటున్నారు. సో ఈ యొక్క రఘునాథ్ దాస్ యొక్క వినతిని విని నిత్యానంద ప్రభు నవ్వి, రఘునాథ్ దాస్కు ఉన్నట్టి విషయ సుఖం స్వర్గరాజు ఇంద్రుని సుఖాలతో సమానమైనట్టిది. చైతన్య మహాప్రభు కృప వర్షించిన కారణంగానే రఘునాథ్ దాస్ అంతటి విషయ సౌఖ్యంలో ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకే ఇతడు అతి శీఘ్రంగా చైతన్య మహాప్రభు పాదపద్మాశ్రయాన్ని పొందగలిగేటట్లు మీరందరూ అతన్ని కృపతో ఆశీర్వదించండి అంటే నిత్యానంద అందరికీ కూడా చెప్తున్నారు, మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి అనేసి చెప్తున్నారు. ఇంకా నిత్యానంద చెప్తున్నారు: దేవదేవుడైన శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందడానికి యత్నించేవారు అతనికి ఉదాత్తమైన స్తుతులు చేస్తారు. అందుకే అతడు ఉత్తమ శ్లోకుడని తెలియబడ్డాడు. శ్రీకృష్ణుని సాంగత్యం పొందాలనే ఆశతో భరత మహారాజు యవ్వనంలో అందమైన భార్యను, అనురాగపూర్వమైన సంతానాన్ని, సన్నిహిత బంధుమిత్రులను, సంపన్నవంతమైన రాజ్యాన్ని మలం వలె త్యజించాడు. తర్వాత నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ దగ్గర పిలిచి ఆయన యొక్క పాదపద్మాలను మళ్ళీ ఆయన యొక్క శిరస్సుపై నిలుపుతారు. రఘునాథ్ దాస, గంగా తీరంలో నీవు విందుని ఏర్పాటు చేశావు కనుక నీ ఎడ కరుణ చూపడానికి చైతన్య మహాప్రభువే స్వయంగా ఇక్కడికి వచ్చారు. నిర్హేతుక కరుణతో ఆయన పాలతో కలిపిన అటుకులు తిన్నారు. తర్వాత రాత్రివేళ భక్తుల నృత్యాన్ని చూసిన పిదప ఆయన రాత్రి భోజనం చేశారు. గౌరహరి నిన్ను ఉద్ధరించడానికి స్వయంగా వచ్చారు. ఇప్పుడు నీ బంధనానికి సంబంధించిన సమస్త విఘ్నాలు తొలగిపోయాయని నిశ్చితంగా ఉండు. సో ఈ విధంగా నిత్యానంద ఆశీర్వాదం ఇస్తారు. సో తర్వాత ఈసారి ఆయన మళ్ళీ ఇంకా ఈ యొక్క చాప్టర్ అయిపోలేదు. ఆయన అందరికి కూడా బంగారం ఇస్తారు. నిత్యానంద ప్రభు గారు కొన్ని బంగారు నాణాలు,
ఆ తర్వాత రాఘవ పండిత్కు, తర్వాత నిత్యానంద ప్రభు యొక్క అనుచరులకు అన్ని కొన్ని బంగారు నాణాలు అన్నీ కూడా ఇస్తారు, అంటే విరాళంగా, దానంగా. సో ఆ విధంగా అందరి యొక్క కృపను తీసుకొని అందరికీ ప్రణామం చేసి ఆయన ఇంటికి వెళ్తారు. సో ఈసారి ఆయన మళ్ళీ ప్రయత్నిస్తారు. యదునందన ఆచార్యుడు ఆయనకు సహాయం చేస్తారు, ఆయన ప్రాంగణంలో నిలబడతారు. సో ఏదో విధంగా యదునందన ఆచార్యకి సహాయం చేయమని చెప్తారు. అప్పుడు ఒక బ్రాహ్మణ్ణి అక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఏదో విధంగా యదునందన ఆచార్య బయటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ కాపలాదారుడు ఎవరైతే ఉంటారో ఆ రోజు నిద్రపోతారు. సో అదే విధంగా మొత్తం మీద ఆయన ఇంటి నుంచి రఘునాథ్ దాస్ పారిపోతారు. సో ఒక సీక్రెట్ జరుగుతుంది. ఏదో విధంగా అందరూ ఆయన యొక్క సేవకులు కూడా ఎవరు చూడరు. మళ్ళీ ఈసారి ఏంటంటే సాధారణ మార్గంకి వెళ్ళకుండా రఘునాథ్ దాస్ వేరే మార్గం వెళ్తారు. అది ఎవరికి తెలియనటువంటి మార్గంలో వెళ్తారు. సో చాలా వరకు ఎవరికీ తెలియదు ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వెళ్ళి వెతకాలనగానే అది దొరకకుండా అట్లాంటి మార్గంలో వెళ్తారు. సో అప్పుడు రఘునాథ్ దాస్ తండ్రి గారు చెప్తారు ఎక్కడున్నారు, ఆయన వచ్చారనేసి అడుగుతారు. ఎందుకంటే ప్రతిసారి బెంగాల్ నుంచి పూరికి వెళ్తారు రథయాత్ర కోసం. సో అందులో రఘునాథ్ దాస్ కోసం ఉన్నారని తెలుసుకోవాలని అడుగుతారు. కానీ అక్కడ చెప్తారు రఘునాథ్ దాస్ ఇక్కడ రాలేదని చెప్తారు. ఒకవేళ వస్తే నాకు ఇన్ఫామ్ చేయమని రాస్తారు శివానంద సేన్కు ఆయన. సో మొత్తం మీద ఈసారి ఇంకా ఆయన తండ్రి గారు ఏం పట్టుకోలేకపోతారు. తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి విజయవంతంగా ఆయన ఈ యొక్క గృహ బంధనం నుంచి బయటపడి చైతన్య మహాప్రభు ఆశ్రయం తీసుకోవడానికి ఆయన వెళ్తాడు. 12 రోజుల తర్వాత ఆయన పూరికి చేరుకుంటాడు. ఆ 12 రోజుల్లో ఓన్లీ 3 రోజులు మాత్రమే ఆయన భోజనం చేస్తాడు. ఏం తినడు. యాక్చువల్గా తినడానికి కూడా ఆయన ఇష్టం ఉండదు, వెళ్ళాలనే కోరిక ఆయనకు. కొన్నిసార్లు పాలు తాగుతారు. ఏదో దొరికిందంతా ప్రాణం నిలబెట్టుకుంటారు. తర్వాత వెళ్ళి చైతన్య మహాప్రభు కలుస్తారు. సమయం అయిపోయింది, జస్ట్ షార్ట్గా చెప్తున్నాను. వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఆహ్వానిస్తారు, రమ్మని పిలుస్తారు. చైతన్య మహాప్రభు పాదపద్మాలను పట్టుకుంటారు రఘునాథ్ దాస్. అందరికీ ప్రణామం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకుంటారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నీ పట్ల కృష్ణుని యొక్క కరుణ చాలా అతి బలిష్టమైనది. అందుకే నేను ఈ యొక్క సంసార గర్తం అనే మలగర్తము నుంచి, ఈ యొక్క విషయ గుంట నుంచి నేను ఉద్ధరించాడు. రఘునాథ్ దాస్ దానికి అంటారు, కృష్ణుడు ఎవరో నాకు తెలియదు మహాప్రభు, కేవలం మీ కరుణనే నాకు తెలుసు. మీ కరుణ ద్వారానే నీ యొక్క సంసారం నుంచి నేను బయటపడ్డాను అనేసి రఘునాథ్ దాస్ మనసులో అనుకుంటాడు. ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యమైనటువంటి పాయింట్స్. చైతన్య మహాప్రభు అంటారు, మీ యొక్క తండ్రి మీ యొక్క ఎలా టైం ఎంత 4 తేనె ఎక్కువైంది. మీ తండ్రి పెద్ద నాన్న నీలాంబర చక్రవర్తికి తమ్ములు కనుక నేను ఈ రీతిగా వారిని పరిహాసంగా మాట్లాడుతున్నాను. రఘునాథ్ దాస్, మీ తండ్రి అతని అన్నయ్య భోగమలగర్తంలో క్రిముల వంటి వారు. ఎందుకంటే భౌతిక భోగ విషయం అనే మనోరాగాన్ని వారు మహాసుఖంగా భావించారు. అంటే జోక్గా అంటున్నారు ఇక్కడ చైతన్య మహాప్రభు. వాళ్ళు నీలాంబర చక్రవర్తి వరుసలో చూస్తే అంటే నేను పరిహాసంగా చెప్తున్నాను వాళ్ళ గురించి. వాళ్ళు ఇక మామూలుగా ఊళ్ళో మలాన్ని విసర్జించడానికి ఒక గుంట ఉంటుంది, అందరూ అక్కడే విసర్జించేవాళ్ళు పూర్వకాలంలో. సో దానిపైన మలం పైన పురుగులు వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మీ యొక్క తండ్రులు అంటే మీ నాన్న, మీ పెద్ద నాన్న దానిపైన వాలేటువంటి క్రిములు లాంటి వాళ్ళని చెప్తున్నా. మీ తండ్రి పెద్ద నాన్న బ్రాహ్మణుల పట్ల దాతృత్వ స్వభావం కలిగి వారికి ఎంతో సహాయం చేసిన విశుద్ధ వైష్ణవులు కారు, ఆయన దాదాపు వైష్ణవ వంటి వారే. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బెంగాల్లో ఉన్నటువంటి వైష్ణవులందరికీ కూడా వాళ్ళు భోజనం పెట్టేవారు, వాళ్ళని మెయింటైన్ చేసేవారు. చూడండి, మామూలుగా కొందరు ఏం చేస్తారంటే భక్తులు, నేను చాలా ధనాన్ని సంపాదిస్తున్నాను కానీ డొనేషన్ కూడా నేను ఇస్తున్నాను అనుకుంటాను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం ఇక బెంగాల్లో ఉన్నటువంటి వైష్ణవులు అందరినీ కూడా వాళ్ళ పోషణ చూసుకునే వాళ్ళు అనమాట. అయినా ఇక చైతన్య మహాప్రభు చెప్తున్నారు, వాళ్ళు విశుద్ధ వైష్ణవులు కారు, వాళ్ళు ఇంకా కూడా ఈ యొక్క భోగం పట్ల కోరిక ఉంది, సంసార జీవితం పట్ల ఇంకా కోరిక ఉంది, కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులు కారని చెప్తున్నారు అనమాట.
ఉమ్. భౌతిక భోగానుసక్తులై ఆధ్యాత్మిక జీవనం పట్ల అందులైనట్టి వారు తమ కర్మలచే నిరంతర జన్మ మృత్యు బంధమును కలిగి తిరిగి వర్తిస్తారు. శ్రీకృష్ణుడు తన ఇచ్ఛానుసారం నిన్ను అటువంటి ఏమైన విషయ జీవనం నుండి నిన్ను ఉద్ధరించాడు. అందుకనే శ్రీకృష్ణుని కృపామహిమను వర్ణించలేము. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు చెప్తున్న రఘునాథ్ దాస్కు నువ్వు ఈ యొక్క సంసారం నుంచి బయటపడ్డా కృష్ణుని యొక్క కృప ద్వారా. సో 12 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఉపవాసం వల్ల చాలా శరీరం అంతా కూడా మలినంగా ఉంది, చాలా బక్కగా చిక్కిపోతుంది శరీరం అంతా కూడా. సో స్వరూప్ దామోదర్తో చెప్తారు, ఇప్పుడు నేను ఈయనకు నీ చెప్తున్నాను స్వరూప దామోదర్కు, ఇప్పటి నుంచి నీ యొక్క సేవకునిగా నువ్వు స్వీకరించు, నేను పుత్రునిగా భావించేదని. సో అప్పటి నుంచి ఆయన స్వరూప్ రఘు అంటారు అనమాట. 3 రఘునాథులు ఉంటారు, వైద్య రఘునాథ్, భట్ట రఘునాథ్, స్వరూప్ రఘునాథ్. సో అంటే స్వరూప్ రఘునాథ్ అంటే స్వరూప్ దామోదర్ కింద గోస్వామి నుంచి ఆయన కింద ఉన్నటువంటి రఘునాథ్ దాస్ గోస్వామి. పూర్వకాలంలో కూడా అలా ఉండేది చైతన్య మహాప్రభు. కొందరు భక్తులు కొందరి కింద, కొందరు భక్తులు కొందరి కింద, అలా వాళ్ళు కేర్ తీసుకునేటువంటి వాళ్ళు. సో అప్పుడు చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ కోసం చేపట్టుకొనేసి స్వరూప్ దామోదర్ గోస్వామికి అప్పచెప్తారు చైతన్య మహాప్రభు స్వయంగా. సో అప్పుడు మహాప్రభు మీరేం చెప్తారు అంగీకారం అనేది స్వరూప్ దామోదర్ గోస్వామి అంటారు. సో ఈ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి మొత్తం మీద అన్ని కష్టాల నుంచి బయటపడి చైతన్య మహాప్రభు కృపకు పాత్రుడయ్యారు. తర్వాత ఆయన స్నానం చేయమని చెప్తారు, జగన్నాథుని దర్శనం చేసుకొనేసి వచ్చి భోజనం చేయమని చెప్తారు. సో వెళ్ళి దర్శనం చేసుకొనేసి వచ్చి ప్రసాదం తీసుకుంటారు. సో గోవిందుడు చైతన్య మహాప్రభుకి మహాప్రసాదాన్ని ఇస్తారు. సో అక్కడ నుంచి తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన సింహద్వారం నుండి వచ్చి భిక్ష అడుక్కుంటారు. సో అది చూసి చైతన్య మహాప్రభు చాలా ఆనందిస్తారు. అంటే ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సంపన్న కుటుంబంలో, కానీ అక్కడ జగన్నాథ్ మందిరం ముందు సింహద్వారం దగ్గర భిక్షాటన కోసం చూస్తూ ఉంటారు, భిక్షాటన చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా సత్రాల దగ్గరికి వెళ్తారు, అన్నదాన సత్రాల దగ్గరికి. సో అది చూసి చైతన్య మహాప్రభు చూసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలుస్తుంది. సో అప్పుడు ఒక సేవకుని తర్వాత కొంచెం ధనాన్ని పంపించడం జరుగుతుంది. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి ఆయనకు డబ్బులు ఇచ్చేసి కొంచెం రమ్మని చెప్తారు, కానీ డబ్బులు తీసుకోరు. కానీ ఆయన వంట కోసం ఆయన ఆ సామాగ్రిని అవన్నీ తీసుకుంటారు. సో అప్పుడు చైతన్య మహాప్రభును ఆహ్వానిస్తారు. చైతన్య మహాప్రభు వెళ్తారు రఘునాథ్ దాస్ గోస్వామి ఆహ్వానానికి. కానీ కొన్ని రోజుల తర్వాత చైతన్య మహాప్రభు పిలవరు రఘునాథ్ దాస్ గోస్వామి. అప్పుడు గోవిందని అడుగుతారు, ఎందుకు ఇప్పుడు రఘునాథ్ దాస్ నన్ను పిలవట్లేదు అనేసి. అంటే చైతన్య మహాప్రభుకి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ధనం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఆ యొక్క విషయాల నుంచి వస్తుంది. సో అది చైతన్య మహాప్రభుకి ఇష్టం ఉండదు తినడానికి కోసం. కానీ రఘునాథ్ దాస్ పిలుస్తున్నాడు కాబట్టి మొహమాటం కోసం కాదని చెప్పకుండా వెళ్తాడు. సో అప్పుడు గోవింద చెప్పిన తర్వాత చైతన్య మహాప్రభు ఆనందిస్తారు, అది మంచిది, అది అక్కడ వెళ్ళకుండా మంచిది, అది పిలవకపోవడం మంచిది. సో ఆ తర్వాత ఆయన ఇంకా ఏం చేస్తారంటే, అంటే ఈ సింహద్వారం దగ్గర కూడా ఉంటే భిక్షాటన అనేది కూడా ఒక వైశ్య వృత్తి లాంటిది. ఇతను మంచి ప్రసాదం ఇస్తాడు, ఇతను ఎక్కువ ఇస్తాడు, ఇతను తక్కువ ఇస్తాడు, అంటే ఏదో ఒక డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది అనమాట. ఇతను మంచివాడు, ఇతను చెడ్డువాడు, మళ్ళీ ఒక భావన అనేది వస్తుంది. సో అందువల్ల ఆయనకు భిక్షాటన కూడా ఒక రకమైనటువంటి అటాచ్మెంట్గా తీసుకుంటాడు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆవులు నమిలి వేసినటువంటి, అంటే చాలాసార్లు ప్రసాదం ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు, అంటే జగన్నాథ్ ప్రసాదం చెడిపోవడం అనేది ఉండదు. తర్వాత ఎవరు తినలేనటువంటి ప్రసాదం అక్కడ పడేస్తారు. సో అది ఆవులు కూడా తినేస్తాయి అనమాట. ఆవులు కూడా తినలేవన్నమాట, తినలేకుండా పడేస్తారు. సో అప్పుడు ఈ రఘునాథ్ దాస్ కోసం ఏం చేస్తారంటే అవి కడుక్కుంటాడు, కడుక్కునేసి అవి తింటూ ఉంటాడు అనమాట చివరికి. సో అది గోవింద ద్వారా చైతన్య మహాప్రభు తెలుస్తుంది, ఏం చేస్తున్నాడు ఇప్పుడు రఘునాథ్ అంటే. కొన్ని రోజులు సత్రాల దగ్గరికి వెళ్ళేసి తింటాడు, అన్నదాన సత్రాల దగ్గరికి. తర్వాత ఈ విధంగా చెప్తారు గోవింద ఈ విధంగా చేస్తున్నాడు అనేసి. సో చైతన్య మహాప్రభు స్వయంగా వెళ్తారు ఒకరోజు. సో ఈ రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క వైరాగ్యాన్ని చూసి, ఆయన ఈవెన్ ఆవులు కూడా తినటువంటి యొక్క ఈ అన్నశేషాన్ని ఆయన కడుక్కొనేసి నమిలి తింటూ ఉంటాడు. సో చైతన్య మహాప్రభు ఆయన చేతులను దొంగిలిస్తారు, అంటే ఫోర్స్గా తీసుకొనేసి ఆయన తింటారు. అంటే అది స్వరూప్ దామోదర్ ఆపుతారు, మహాప్రభు మీరు తినలేరు అనేసి. అంటే చాలా గట్టిగా ఉంటాయి, అంత ఈజీగా అరగవు. ఏ విధంగా రుక్మిణి నిర్మాలయ అంటారు, రుక్మిణి కృష్ణుడు తింటూ ఉంటే రుక్మిణి ఎలా ఆపిందో స్వరూప్ దామోదర్ ఆపుతారు.
కానీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇంత అమృతాన్ని నువ్వు తింటున్నావు, నాకెందుకు ఇవ్వట్లేదు అనేసి. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి యొక్క వైరాగ్యానికి చాలా అతి ప్రసన్నమవుతారు. మహాప్రభు భక్తగణీర్ వైరాగ్య ప్రధాన్. సో ఇక ఈ విధంగా మహాప్రభు యొక్క అంతరంగ సహచరులందరూ వైరాగ్యంలో ప్రధానులు. అంటే భక్తులు ఏమనుకుంటుంటే వైరాగ్యంతో పని లేదనుకుంటారు, కానీ ఇక జ్ఞానం వైరాగ్యం అనేది భక్తుల ఇమిడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆధునికమైనటువంటి జరిగేటువంటి ప్రచారంలో వైరాగ్యం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. దాని యొక్క శ్లోకం యొక్క అర్థం అంటే వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజతే జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యథైతుకం. అంటే జ్ఞానం వైరాగ్యం అందులో ఇమిడి ఉంటుంది. అంటే భక్తుడికి సహజంగానే వైరాగ్యం వస్తుంది. ప్రత్యేకంగా వైరాగ్యం కోసం జ్ఞానం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే దానిలో వాళ్ళకి జ్ఞానం వస్తుంది, తర్వాత వైరాగ్యం వస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే భక్తియుక్త సేవలో పురోగతిని సాధిస్తారో సహజంగానే వైరాగ్యం వస్తుంది. చాలామంది మామూలు మనం ప్రచారం చేసినాం అనుకోండి, ప్రచారం చేస్తుంటే వాళ్ళు అంటుంటారు, మేము చదవాలని కోరిక లేదు, నాకు ధనం సంపాదించాలని కోరిక లేదు, ఏదో సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది. అది సంథింగ్ రాంగే కాదు, కరెక్టే. అది భక్తి యొక్క లక్షణం అది. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు ప్రచారం చేసేటప్పుడు లేదు అది తప్పు, అది తప్పు, భక్తి చేస్తూ ఉండాలి, ధనాన్ని సంపాదించాలి. భక్తి చేసినప్పుడు ఇంకెక్కువ ధనం వస్తుంది, ఇంకెక్కువ ధనాన్ని సంపాదించాలి, ఇంకెక్కువ మార్కులు సంపాదించుకోవాలా, ఎక్కువ ర్యాంక్స్ సంపాదించుకోవాలి, ఎక్కువ ర్యాంక్స్ వస్తే ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది అనేసి వాళ్ళని తప్పు ధోరణిలో పట్టించేసి కొందరు వేరే విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ భక్తి యొక్క లక్షణం ఈ యొక్క వైరాగ్యం రావడం. సో ఇక్కడ చూడొచ్చు, రఘునాథ్ దాస్ కోసం అత్యున్నతమైనటువంటి వైరాగ్యాన్ని ఆయన ప్రదర్శించారు. మనం దాన్ని అనుకరించలేం, కానీ ఇక్కడ ప్రభుపాల వారు కావాలనుకుంటున్నారు దాన్ని. యుక్త వైరాగ్యం అనే పేరుతో వైరాగ్యాన్ని వదిలేయకూడదు. యుక్త వైరాగ్యం అవసరం, ప్రచారం కోసం దాన్ని ఉపయోగించాలి, కానీ మనం అనుభవించడం కోసం కాదు. సో ఇక్కడ ఈ రఘునాథ్ దాస్ కోసం జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. చైతన్య మహాప్రభు ఎంతో ప్రసన్నమవుతున్నారు. సో ఆయన రసాచార్య రఘునాథ్ దాస్ గోస్వామి ఎన్నో పుస్తకాలు రాశారు రాధాకృష్ణుల యొక్క లీలల గురించి. చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఈ యొక్క షడ్ గోస్వాములో ఇక వైరాగ్యం అనే యొక్క లక్షణం చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అండ్ అందరూ వైరాగ్యంలో ఉన్న వాళ్ళే, గోస్వాములందరూ కూడా. ప్రత్యేకంగా ఆయన చూయిస్తారు ఈ విధంగా మనందరికీ నేర్పించడం కోసం. సో ఈరోజు ఈ విధంగా చైతన్య మహాప్రభు కృపను పొందారు నిత్యానంద ప్రభు యొక్క కృప ద్వారా. సో నిత్యానంద ప్రభు కృప మనకు అవలభ్యంగా ఉంది ప్రభుపాల ద్వారా. నిత్యానంద ప్రభు యొక్క అవతరణ, శక్త్యావేశ అవతారం ప్రభుపాల వారు. ఆయన యొక్క కృపను ప్రపంచానికి అంతా కూడా అందిస్తున్నారు. ప్రభుపాల వారి యొక్క కృప ద్వారా నిత్యానంద ప్రభు కృపను మనం పొంది చైతన్య మహాప్రభు పాదపద్మాలను మనం ఆశ్రయించవచ్చు. రఘునాథ్ దాస్ గోస్వామి తర్వాత మిగతా వైష్ణవుల యొక్క ఆశీస్సును మనం పొందొచ్చు అటుకులను తినడం ద్వారా. అటుకులు తినడం, ఇవన్నీ లీల, ఇవంతా కూడా దీనిలో మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఈ యొక్క రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క జీవనంలో, జీవిత చరిత్రలో చైతన్య మహాప్రభు ఏ విధంగా ఆయనకు ఉపదేశించారు, నిత్యానంద ప్రభు ఎలా కరుణించారు, సో అవి ముఖ్యంగా మనం పొందాల్సినటువంటివి. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ఆశ్రయాన్ని తీసుకొని ఆయన రేయింబవళ్ళు హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తారు. ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి నిరంతరం ఆయన చైతన్య మహాప్రభు చెప్తారు ఆయనకు, భాలన కాయిబే భాలన పౌరిబే, ఇంద్రియ భోగ విషయాలను దూరంగా ఉంచు, ఆడంబరమైన వేషం వేసుకోకు, ఆడంబరమైనటువంటి దుస్తులను ధరించకు. ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి ఇందులో ఉన్నాయి, అందులో ఇవి. సో ఆ విధంగా ఆయన తీసుకుంటారు. అది చైతన్య మహాప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఆయన ఈ భోజనం గురించి కానీ బట్టల గురించి కానీ ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. జస్ట్ ఆయన ఏదో విధంగా ప్రాణం నిలుపుకుంటారు. నిరంతరం హరినామాన్ని ఉచ్చరిస్తూ ఇక్కడ చైతన్య మహాప్రభుకు సేవ చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి की जय, श्री नित्यानंद प्रभु की जय, श्री चैतन्य महाप्रभु की जय,
चिरादाई महोत्सव की जय। जय।